చాలా డ్రైగా చాలా హెయిర్ ఫాల్ అయ్యేది. హెయిర్ ఇంకా డ్యామేజ్ అయ్యింది. ఇది నేను స్టార్ట్ చేయకముందు ఐవ్ ట్రైడ్ మెనీ ప్రోడక్ట్స్, అయినా యూజ్ లేదు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను నిహారిక హెయిర్ కేర్ రొటీన్ యూట్యూబ్లో షేర్ చేసుకున్నారు కదా. సో నేను 30 days ట్రై చేసిన తర్వాత రివ్యూ అయితే చెప్పబోతున్నాను. సో ఇఫ్ యూర్ వాచింగ్ మై వీడియో ఫర్ ద ఫస్ట్ టైం, నా పేరు సమయ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఎస్, బిఫోర్ నేను ఈ హెయిర్ కేర్ రొటీన్ స్టార్ట్ చేయకముందు చాలా ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేశాను. సో వాచ్ దిస్ వీడియో టిల్ ఎండ్. ప్రతి మినిట్ కూడా చాలా వాల్యుబుల్గా షేర్ చేసుకున్నాను. ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ అవుట్. ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్స్ కొనాలి అనుకుంటే ఆర్ ఈ రొటీన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో పక్కా మీకు హెల్ప్ అవుతుంది. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో నియర్లీ నేను ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత కొన్ని డేస్ తర్వాత ఆర్డర్ చేసిన అనమాట. ప్లమ్ షాంపూ ఒకటి, కండిషనర్, హెయిర్ మాస్క్ అండ్ ఆల్సో సిరం అన్నీ కలిపి నేను ఆర్డర్ పెట్టుకున్నా. అండ్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ సగం బాటిల్స్ అన్నీ అయిపోయినాయి. షాంపూ అయితే 1 బాటిల్ అయిపోయింది. సో కొత్త బాటిల్ కూడా ఆర్డర్ పెట్టా. సో బేసిక్ ఇంట్రడక్షన్ ఏంటంటే, ఐ స్టే అట్ హాస్టల్. సో అక్కడ నాకు వాటర్ వెదర్ చేంజెస్ వల్ల నా హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అయ్యింది. సో హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది. చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యేది. సో ఈవెన్చువల్గా నేను చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేశాను. చాలా వైరల్ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేశాను. ఏది నాకు వర్కౌట్ అవ్వలేదు. హెయిర్ ఫాల్ ఇంకా చాలా ఎక్కువ అయ్యేది, డ్యామేజ్ ఇంకా ఎక్కువ అయ్యేది. సో నేను నిహారికాస్ వీడియో ఐ సా ఇన్ యూట్యూబ్. సో ఆ ప్రోడక్ట్స్ అన్నీ నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో రొటీన్ అయితే చూడండి. సో ఫస్ట్ అయితే ఆయిలింగ్లో రే రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ నేను వాడాను. ఇది ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని మనం కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసుకొని స్కాల్ప్కి అప్లై చేసుకొని ఒక 2-3 అవర్స్ లీవ్ చేసుకొని హెడ్ బాత్ చేయాలి. అండ్ నేను సాటిన్ బోనెట్స్ అయితే అమెజాన్లో ఆర్డర్ పెట్టాను, అవి నేను వాడుతున్నాను. సో సాటిన్ పిల్లో కవర్స్ కూడా మనం ఆర్డర్ చేసుకొని అవి మాత్రమే వాడాలి. సో దట్ హెయిర్ ప్రొటెక్ట్ అవుతుంది. సో ఆయిలింగ్ అయిపోయిన తర్వాత యూస్డ్ షాంపూ కొంచెం తీసుకొని నేను వాటర్లో డైల్యూట్ చేసుకున్న తర్వాత ఐ యూస్డ్ స్కాల్ప్కి మాత్రమే నేను అప్లై చేసేదాన్ని షాంపూని. ఆయిల్ కూడా నేను లెన్స్కి అప్లై చేయకుండా ఓన్లీ స్కాల్ప్కి మాత్రమే మసాజ్ చేసుకునేదాన్ని. అండ్ లైట్గా హెయిర్ లెన్స్కి కూడా వాష్ చేసేదాన్ని. సో ఆఫ్టర్ హెయిర్ వాష్ నేను కండిషనర్ వాడేదాన్ని అనమాట. సో కండిషనర్ ఆర్ హెయిర్ మాస్క్ ఎనీథింగ్ యూ కెన్ యూజ్. సో నేనైతే కండిషనర్ వాడాను. సో యాజ్ యూ కుడ్ సీ, దిస్ ఈస్ ద కండిషనర్ పెట్టుకొని ఒక 5 to 6 minutes టాంప్ హెయిర్కి అప్లై చేసి అట్లా లీవ్ చేసిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకోవాలి. హెయిర్ డ్రైయింగ్కి మైక్రో ఫైబర్ టవల్స్ యూజ్ చేయాలి. హెయిర్ అంతా పూర్తిగా డ్రై అయిన తర్వాత మనం హెయిర్ సీరం అప్లై చేయాలి. దిస్ ఈజ్ ద బేసిక్ రొటీన్. ఇది సింపుల్గా ఉండొచ్చు, బట్ వీక్కి నేను ఒక 3 times కంపల్సరీ ఈ రొటీన్ ఫాలో అయ్యేదాన్ని. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే మసాజింగ్. డైలీ ఒక 10 minutes అయినా హెడ్ మసాజ్ అయితే చేసుకోవాలి, ఎస్పెషల్లీ ఫర్ హెయిర్. ఒకటి ఏంటంటే కోమ్స్, వాట్ ఎవర్ ద కోమ్స్ యూ యూజ్. కోమ్స్ వాడేటప్పుడు కూడా ఏవి పడితే అవి వాడకూడదు, హెయిర్ ఫాల్ అవుతుంది. యూస్ చేసే కోమ్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఫైనల్లీ నేనేం చెప్తానంటే, ప్రోడక్ట్స్ ఆర్ రియలీ వర్త్. మీరు ఒకవేళ అన్నీ ట్రై చేసాము, ఇంకా రిజల్ట్స్ ఏం రాలేదు, ఏది వర్కౌట్ అవ్వలేదు అని అనుకుంటే గో ఫర్ దెమ్. సో ప్లమ్ ఇట్స్ మైల్డ్గా ఉంది, చాలా బాగుంది. నేను మంచి రివ్యూ ఇస్తున్నాను. సో hope you guys enjoyed this video. And see you on the next video. Bye bye.